హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ సాటర్డే అండి. నేను సాటర్డే వ్లాగ్ చేస్తున్నాను. ఇవాళ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 9 o'clock అవుతుంది. ఇప్పుడే లేసాను అనమాట. సో ఇవాళ ఏం చేస్తాను అనేది నా సాటర్డే వ్లాగ్లో చూడండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్. ఇవాళ మూవీ ప్లాన్ ఉంది అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. ఇవాళ రంజాన్ కదా, ఇవాళ స్కూల్కి హాలిడే ఇచ్చారు కూడా బాబుకి, ఇంట్లోనే ఉన్నాడు. సో ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అని అనుకుంటున్నాం అనమాట. మార్నింగ్ పొంగల్ చేస్తున్నాను, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇవాళ లంచ్కి వచ్చి సాంబార్ ఇంకా పొటాటో ఫ్రై నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఆ రెసిపీస్ ఐ కార్డ్లో లింక్ చేస్తాను, ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. సో మార్నింగ్ టిఫిన్కి వచ్చి పొంగల్ చేస్తున్నాను విత్ గ్రౌండ్ నట్ చట్నీ. నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి వాళ్ళ బ్లాగ్లో మొత్తం ఏం చేస్తామని చెప్పి. సో నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అనమాట. సో ఒక గ్లాస్కి పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. అలా హాఫ్ ప్రపోర్షన్లో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెమే వేసుకుంటే టేస్ట్ ఉండదు. పెసరపప్పే పొంగల్ చాలా టేస్ట్ ఇస్తుంది. బంగాళదుంప ఫ్రై ఆన్ చేస్తానండి. ఇది ఇలాగా నార్మల్గా ఫ్రై అయితే చాలు. నేనేం మసాలా వేయను, ఉప్పు కారం పసుపే అనమాట. బేసిక్గా వెల్లుల్లిపాయలు వేస్ట్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది కదా. పొటాటోస్ ఏ విధంగా చేసుకున్నా సరే మనకు బాగా నచ్చుతాయి కదా. సో ఇట్లా ఫ్రై చేసేస్తాను నార్మల్గా, ఎందుకంటే టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి. నేను ఎక్కువ బ్లాగ్ చేయలేకపోయాను మార్నింగ్ టైంలో, ఎందుకంటే ఫుల్ హడావిట్లో ఉన్నాను. ఎందుకంటే సినిమా మిస్ అవ్వకూడదు కదా స్టార్టింగ్, అందుకని పనులన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి ముందు వంట చేసేస్తున్నాను అనమాట. బట్టలు కూడా ఉతుక్కుని ఆరేసుకున్నాను. సాంబార్ పెట్టాను, తాలింపు వేయాలి అండ్ అన్నం వండాలి ఇంకా. సో ఇలా కలిపేసుకుని కొంచెంసేపు మూత పెట్టి ఫ్రై అవ్వస్తే సరిపోతుంది, అయిపోద్ది, తొందరగా అయిపోద్ది. పొటాటో చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే చాలా తొందరగా అయిపోతుంది కదా. సో సాంబార్ చూడండి, తాలింపు వేయలేదు ఇంకా. సొరకాయ, క్యారెట్, సొరకాయ, క్యారెట్, ములక్కాయ అన్నీ వేసాను, ఉల్లిపాయ అట్లాగా. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేయగానే ఇంకా అదిరిపోతుంది స్మెల్. ఇంకా ఇప్పుడు తాలింపు వేసేసి మీతో మాట్లాడతాను. మనము డైనోసార్ సినిమాకి వెళ్తున్నాం, బాగుంటుంది. అదే సినిమాకి వెళ్తున్నాం. సో అంటే మనం ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయాము, అక్కడే ఉన్నాం కాదు డైనోసార్ సినిమాకి. ఓకే బాయ్. బ్యాక్ టు హోమ్. చాలాసేపు అయింది యాక్చువల్గా. నేను ఒక వీడియో షూట్ చేసి వచ్చాను అనమాట పైకి వెళ్ళి. ఇంట్లో పిల్లలతోటి గోల్గా ఉంది, మీకు అందరికి తెలుసు కదా, హాలిడే కదా, ఎంత గోల్గా ఉంటుంది, వీడియో డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి పైకి వెళ్ళి టెర్రస్ మీద షూట్ చేసి వచ్చాను. సో నేను కామార్ వేదవి ఆర్డర్ చేశాను అనమాట. ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఇట్.
అండ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నా వెంటనే వీడియో చేస్తాను ఇంకా. సో ఇంకా మూవీకి వచ్చి సూపర్ మూవీ అండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ పార్ట్ అంత అమేజింగ్ ఏం కాదు, బట్ స్టిల్ భయపడ్డాం. అదే కదా కావాల్సింది, భయపడ్డాము. చాలా బాగుంది, పిల్లలకైతే చాలా నచ్చింది. మా పాప సూపర్ ఎంజాయ్ చేస్తుంది భయపడుతూ. సో అది ప్రజెంట్ అప్డేట్. ఈవినింగ్ అయింది, పిల్లలు పాలు కూడా తాగేశారు అనమాట. హ్యావింగ్ ఫన్ వీకెండ్ కదా, ఫ్యామిలీ టైం. సో నేను మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తాను బ్లాగ్ చేసి. నైట్కి వంట చేయాల్సి వస్తుందేమో, మా సిస్టర్ ఇన్లా కూడా నా దగ్గరే ఉంది ఇప్పుడు. సో hopefully I can vlog అని అనుకుంటున్నాను. We'll catch you guys later in next clipping. Actually నేను ఇంకో వీడియో షూట్ చేయాలని ప్లాన్ చేస్తాను అనమాట. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఐ కెన్ షూట్ ఇట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు. ఎందుకంటే ఎప్పటి నుంచో వీడియో షూట్ చేయాలని ప్లాన్ చేస్తాను అనమాట. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఐ కెన్ షూట్ ఇట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో కమార్ మీద అది ఎడిట్ చేసి ఇప్పుడే పెట్టేస్తాను. ఇవాళ సాటర్డే, ఇవాళ బ్లాగ్ అంటే సాటర్డే బ్లాగ్ you'll get to see on Sunday. ఓకే, మ్యాక్సిమం సండే నైట్ నిద్రపోకుండా మానుకుని ఎడిట్ చేసి పెట్టేయాలన్నమాట. సో అది నేను అనుకునే ప్లాన్, ఏమవుతుందో తెలీదు. సో యా, బ్లాబరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో డోంట్ మైండ్. నేను మళ్ళీ నెక్స్ట్ క్లిప్పింగ్లో కలుపుకుంటాను మిమ్మల్ని. హలో. సో డ్రెస్ చేంజ్ అయిపోయిందండి, వీడియో ఎడిట్ పెట్టాను అనమాట. సో అది సేవ్ అవుతుంది. మీన్ వైల్ నేను మీతో మాట్లాడదామని వచ్చాను. అందరికీ టీ ఇచ్చేసాను ఇంట్లో, అండ్ నేను బిస్కెట్స్ తింటున్నాను. ఈవినింగ్ ఆకలేస్తుంది కదా, సో ఏదో ఒకటి తినాలి. మధ్యాహ్నం ఎప్పుడో 12కి ఆ టైంకి తిన్నాను లంచ్. సో ఈ టైంకి ఆకలేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినాలి. నేను తినేది మ్యారీగోల్డ్ బిస్కెట్స్, నార్మల్ వన్. నాకు ఆ ఫేస్ మాస్క్ కూడా చూపించక చాలా బాగుంది. అది యాక్చువల్గా పాపకు కూడా పెట్టాను, పాప కూడా చాలా బాగా పనిచేసింది అనమాట. అన్నీ హోమ్ మేడ్వే వాడుతున్నాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు. అబవ్ 1 year వాళ్ళకైతే నేను చూపించింది పెట్టచ్చు. బిలో 1 year వాళ్ళకైతే కనుక హనీ అవాయిడ్ చేసేసేయండి. జస్ట్ శనగపిండి, రోజ్ పెటల్స్ అండ్ మిల్క్ పెట్టచ్చు. బిలో 1 year బేబీస్కి హనీ అవాయిడ్ చేయొచ్చు. 1 year అబవ్ అంటే హనీ కూడా పెట్టచ్చు అనమాట. సో అది అందరికీ పనికొస్తుంది. ఫేషియల్ అనేది చాలా బాగుంది మాస్క్. అండ్ ఇంకా నేను ఇంకా మూడ్లో ఉన్నా, సినిమా మూడ్లో ఉన్నాను. లైక్ నేను ఇట్లా వెళ్తున్నప్పుడల్లా నా పక్క నుంచి ర్యాప్టర్స్, డైనోసార్స్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కొంచెం ఆ మూడ్లో అన్నా. అండ్ ఆల్సో థింకింగ్ అబౌట్ 1 more వీడియో చేద్దామా అని చెప్పి, ఎందుకంటే పాప నిద్రపోయింది, బాగా టైర్డ్ అయిపోయింది. సో తను పడుకుని పోయింది అనమాట. సో తను పడుకున్నప్పుడే నేను ఏ పనన్నా చేసుకోగలుగుతాను. రేపు సండే ఫుల్ హెక్టిక్ వర్క్ ఉంటుంది, అట్లాగో మధ్యలో ఇంట్లో పనులన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి. సో నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వకపోవచ్చు మ్యాక్సిమం. సో అదేదో ఇప్పుడే చేసేద్దామని అనుకుంటున్నాను. ఏం చేస్తాను అనేది వీడియో షూట్ చేసేసినాక మీకు ఆ మెస్ ఎలా ఉంటుందో అది చూపిస్తాను. సో చూడడానికి స్టే ట్యూన్. బై ద వే, ఈ లిప్ కలర్ Maybelline Super Stay 24 Hours Keep Up the Flame, చాలా మంచి షేడ్, మంచి రెడ్ షేడ్, మెరూనిష్ రెడ్ షేడ్. మీరు చూస్తున్నారు కదా, స్మచ్ ప్రూఫ్, కిస్ ప్రూఫ్ అనమాట. మధ్యాహ్నం వేసుకున్నాను, స్టిల్ దేర్. అది నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ క్లిప్పింగ్లో కలుస్తాను. హలో. నిన్న నైట్ బ్లాగ్ ఎండ్ చేయడమే మర్చిపోయానండి అసలు. యాక్చువల్గా నిన్న అమెజాన్ ప్రైమ్లో రంగస్థలం వచ్చింది కదా, అది చూస్తూ కూర్చున్నాం ఫ్యామిలీ మొత్తం. సో అంతగా నేను బ్లాగ్ చేయలేకపోయాను. అలాగే కూర్చుని సినిమా చూస్తూనే డిన్నర్ చేస్తాం. మొత్తం వర్క్ అంతా అయిపోయింది, దాన్ని పడుకుని పోయాను. చూసారుగా నా లిప్స్టిక్ ఇంకా పోలేదు, బట్ నేను రిమూవ్ చేయడానికి కూడా ట్రై చేయలేదన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాను, వెంటనే పడుకుని పోయాము ఇంకా. సో ఇప్పుడే లేసాను, పిల్లలకి టిఫిన్స్ అయినాయి, జావా తాగిచ్చాను. ఇవాళ సండే, ఇవాళ వర్క్ చాలా ఉంది. సో వ్లాగ్ చేయగలుగుతానో లేదో నాకు తెలీదు, బట్ సాటర్డే వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సారీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ వ్లాగ్. కానీ మీకు ఏదైనా నచ్చింది అంటే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి, సో దాట్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో కమెంట్ చేసి చెప్పండి నాకు ఇంకేదైనా వీడియో రిక్వెస్ట్లు ఉంటే ఐ విల్ ట్రై టు డూ దాట్. సో యా, ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.